శంకరన్న, సారంగపానన్న మరి ఆనాడు ఒక 30 సంవత్సరాల క్రితం కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు ఆడియో క్యాసెట్లు కూడా చేయలేదు. ఇంకప్పటికి ప్రదర్శనలు మాత్రం చాలా ఉత్తుంగ తరంగంలో ఎగసిపడేవి. ఆర్కెస్ట్రా కార్యక్రమాలు అన్నీ బంద్ పెట్టేసి కేవలం జానపద నృత్యాలు, జానపద గీతాలనే అన్ని కార్యక్రమాలలో చేయించేవారు. ఆ సందర్భంగా నేను శంకర్కు కానీ, సారంగపాణి కానీ, క్లెమెంట్కి కానీ వీళ్ళందరికీ కూడా నేను ఒక ఏకలవ్య శిష్యుని. ఇక్కడ కార్యక్రమం అవుతుందంటే వచ్చేది ఆ పాట రాసుకునేది. ఆ పాట కంప్లీట్ కాదు కదా, సగం కంటే తక్కువనే అయిపోతుంది. మళ్ళీ సగం రాసుకోవాలి. పక్కకు వచ్చి అన్న ప్రోగ్రామ్ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ అంటే అప్పుడు ఒకే రోజు 2 కార్యక్రమాలు చేసేవాటువంటి వారు. అన్న నెక్స్ట్ ఎక్కడ అంటే హన్మకొండ 1000 స్తంభాల గుళ్ళ మీ ప్రోగ్రాం, మళ్ళీ అక్కడికి పోవుడు, అక్కడ శ్రవణ మేఘం పాట రాసుకున్నానా ఏ ఖాళీలు పూరించుకోవడం, తర్వాత మళ్ళీ విని అవి నేర్చుకొని ప్రదర్శనలు ఇవ్వడం. ఇట్లా చేస్తున్న నేను మరి ఒక సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత శంకరన్నతోని, సారంగపానన్నతోని మరి ఆడియో క్యాసెట్లలో ఆ రోజు పాడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు కాదు కానీ అప్పుడు రికార్డింగ్ అంటే పొద్దున 9-10 గంటలకు రికార్డింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ తెల్లవారేది. అంత డెడికేటెడ్గా పనిచేసేది. అట్లాంటి రోజులు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నాయి. అందుకని అవి జీవంతో ఉన్నవి. ఇవాళ ఏఐ అంటున్నారు, లేకుంటే డిజిటల్ రికార్డింగ్ అంటున్నారు. అవి ఇవాళ వింటే రేపు మర్చిపోతున్నాం, కనబడకుండా పోతున్నవి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేసిన 2 ట్రాక్, ఎస్ అమృతవాణిలో కూడా 2 ట్రాకే ఉండేది. అయితే ఏం చేసినా కూడా ఒక సంఘ శ్రేయస్సు ఖచ్చితంగా ఆలోచించేటువంటి వారు, అట్లా చేసేవారు. ప్రతి ఒక్క సారంగపానన్న పాటలు ఏది తీసుకున్నా కూడా వృత్తులకు సంబంధించిన పాటలు, డప్పులోని పాటలు కానీ, పంబాలి పాటలు కానీ, లేకుంటే కాటికాపురంలోని పాట కానీ ఏది తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి అవి ఇంకా నిలబడి ఉన్నవి. మనం నిజంగా కూడా ఈ తరానికి ఏదైనా సందేశం ఇవ్వాలంటే అది కళ ద్వారా ఇస్తే తప్ప మరి వేరే ఏది లేదు. ఎన్ని ప్రసంగాలు చేసినా మారరు. కానీ పాట ద్వారా, ప్రదర్శన ద్వారా వారి జీవితాలను, ఇప్పుడున్న జీవితాలను మార్చవచ్చు. చాలామంది డ్రగ్స్కి అలవాటై, మొబైల్కి అంకితమై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాటి మీద కూడా కళారూపాలు సృష్టించి ప్రదర్శించే అవకాశం మరి అందరి టీవీ తీసుకుంటుందని ఆశిస్తూ మరి గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు మిత్రుడు. మరి చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే ఏదైతే మంచి విషయము సమాజానికి దూరం అవుతుందో ఆ దూరం అయ్యే విషయాన్ని మళ్ళీ సమాజంలో చొప్పించడానికి, మళ్ళీ కొత్త రక్తం ద్వారా ఒక తరాన్ని సృష్టించడానికి చేస్తున్న కార్యక్రమానికి మనమంతా చేతులెత్తి మొక్కాల్సిందే. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనండాలి. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, శ్రీ కొండ సారంగపాణి మా జానపద బాణి. ఊరుగల్లు ఆనిముత్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు. ఊరుగల్లు ఆనిముత్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా